భరతరెడ్డి గారు, అంటే యుద్ధం అనే దానికి ఇంతకు ముందే ఏమన్నా ఒక డెఫినేషన్ ఉండేదేమో కానీ బహుశా ఇప్పుడు మీరే చెప్పాలి. ఇప్పుడు ఆ డెఫినేషన్ పూర్తిగా మారిపోయి కూడా ఉండొచ్చు. ఇప్పుడు జరుగుతున్న దాన్ని యుద్ధం అనాలా, లేకపోతే యుద్ధోన్మాదం అనాలా, ఏమనాలి? సో నమస్కారం పుల్లారావు గారు. నేను ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ క్లోజర్ టు హోమ్ అండి. మొఘల్ సామ్రాజ్యం జరుగుతున్నప్పుడు మొఘల్ సామ్రాజ్యం అనేది ఏకఛత్రాధిపత్యం ఛత్రాధిపత్యంలో ఉన్నప్పుడు భారతదేశంలో వాళ్ళ రాజ్యం ఆఫ్ఘనిస్తాన్ నుంచి సెంట్రల్ ఇండియా వరకు ఉంది, కోల్కతా వరకు ఉంది. కానీ ఔరంగజేబ్ అనే రాజు తన సగం జీవితం కాలం డెక్కన్ లోనే గడిపాడు. ఎందుకంటే డెక్కన్ ని కంట్రోల్ చేస్తేనే ఆయనకి బెంగాల్లో కూడా కంట్రోల్ ఉంటుంది, పంజాబ్ లో కూడా ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఉంటుంది. ఓకే. సో ఇది ఏకఛత్రాధిపత్యానికి అవసరమైన గుణం. ప్రతి రాజ్యం ప్రతి రీజన్ కంట్రోల్లో ఉండాలి అండ్ దానికి అంత ఎఫర్ట్ పెట్టాలి. ఇప్పుడు మీరు దీన్ని అమెరికా ఫ్రేమ్వర్క్ లో ఇరికిస్తే అమెరికాకు కావాల్సింది కూడా ఒక సుపీరియర్ స్టేటస్. తమ వరల్డ్ పవర్ గా ఇవాళ ఏదైతే కొనసాగుతున్నారో దాంట్లో జీసీసీ రీజియన్ లో ఆ సుపీరియారిటీని చూపెట్టుకోవడం అండ్ దాన్ని మెయింటైన్ చేసుకోవడం వాళ్ళకి చాలా చాలా అవసరం. ఇక్కడ క్యాపిచులేట్ అవుతే సౌత్ చైనా సీలో చైనాతో లేక ఇంకా వేరే ప్రాంతాల్లో కూడా వాళ్ళకి ఎదురు రావడం మొదలవుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ కంపల్షన్ ఆఫ్ యుఎస్. ఓకే. ద సెకండ్ కంపల్షన్ అండి ఈజ్ ఆయిల్. ఒకవైపు అరబ్స్, ఒకవైపు పర్షియన్స్ అంటే ఇరాన్, ఒకవైపు సున్నీస్, ఒకవైపు షియాస్ అంటే సౌదీ, అబుదాబి, దుబాయ్, ఒమాన్, ఖతర్ ఇవన్నీ సున్నీ రాజ్యాలు. ఇరాన్ అనేది షియా రాజ్యం. ఈ ఇద్దరి మధ్యలోనూ కూడా గత 200 సంవత్సరాలుగా కూడా ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తోంది. అయితే ఆయిల్ ఏ వైపు ఉందో అమెరికా ఆ వైపుని సపోర్ట్ చేసుకుంటూ కన్సాలిడేట్ చేసుకుంటూ వచ్చి ఆ రాజ్యంలో తమ పవర్ ని ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చింది. అవును. మూడో యాంగిల్ ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ ఈస్ ద ఓన్లీ న్యూక్లియర్ కంట్రీ ఇన్ దట్ రీజన్. ఆ రీజన్ లో అణుబాంబులు అణుశక్తి ఉన్న రాష్ట్రం కేవలం ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ ది వాళ్ళ దేర్ వార్ ఈజ్ అబౌట్ ఐడెంటిటీ, తమ ఉనికి యొక్క వార్ వాళ్ళది. సో ఇప్పుడు 4 యాక్టర్స్ ని మనం పెట్టాము ఇక్కడ. ఇజ్రాయిల్ అనేది ఒక యాక్టర్, జీసీసీ కంట్రీస్ అరబ్స్ ఆర్ అన్ యాక్టర్, అమెరికా ఇస్ అన్ యాక్టర్, ఆయిల్, ఇరాన్ ఎస్, అండ్ ఇరాన్ కపుల్డ్ విత్ షియాయిజం ఈజ్ అనదర్ యాక్టర్. ఇప్పుడు మీరు ఈ 4ని పెడితే బరిలో ప్రతి ఒక్కరి ఇంట్రెస్ట్ ఈజ్ డిఫరెంట్. వేరాజ్ డబ్బు కోసం అరబ్ దేశాలు తమ ఆయిల్ అమ్ముకొని అమెరికాని తమ ప్రొటెక్టర్ గా నియమించుకున్నారు అక్కడ. సో అమెరికా తన ఎకనామిక్ ఇంట్రెస్ట్ కోసం అండ్ తమ వరల్డ్ స్టేటస్ కోసం దీంట్లో తగ్గే అవకాశం మనకి కనిపించింది. అమెరికా ఇక్కడ నుంచి తప్పిపోతే ఇరాన్ ఏదైతే ఒక మతోన్మాద దేశమో, టెక్నాలజికల్ పరంగా కల్చరల్ పరంగా ఏదైతే ఒక సుపీరియర్ దేశమో, తన పవర్ ని జీసీసీ దేశాల మీద ప్రొజెక్ట్ చేయడం మొదలు పెడుతుంది. అది జీసీసీ దేశాలకు ఆ నియంతలకు ఎవరైతే ఉన్నారో సౌదీ కానివ్వండి, అబుదాబి, దుబాయ్, ఖతర్ ఏదైనా కానివ్వండి, వీళ్ళందరూ నియంతలు, రైట్? వీళ్ళందరూ నియంతలు. ఆ నియంతలకు తమ ఉనికి మీద ప్రాబ్లం వస్తుంది కాబట్టి వాళ్ళు తమ ధనం కోసం, తమ రాజ్యం కోసం వాళ్ళు అమెరికా మీద ఆధారపడతారు. ఇది ఇంకో పర్స్పెక్టివ్. ఈ మధ్యలో ఏం జరుగుతోందంటే చైనా అండ్ రష్యా అనే ఇంకో 2 యాక్టర్లు ఉన్నాయి పక్కన. అమెరికాని ఒకవేళ వాళ్ళు మిడిల్ ఈస్ట్ లో పడగొట్టగలిగితే
అమెరికా పతనం మొదలవుతుంది. ఇది అమెరికాకు కూడా తెలుసు. అందుకోసం అమెరికా ప్రత్యక్షంగా పరోక్షంగా తగ్గే అవకాశం లేదు. సో రష్యా అండ్ చైనా తెర ముందుకి రాకుండా తెర వెనకగా ఉన్న యాక్టర్స్. కరెక్ట్. ఇవాళ ఇరాన్ కి డబ్బు పరంగా కానివ్వండి, ఎక్స్పోర్ట్ పరంగా కానివ్వండి, క్షిపణుల పరంగా కానివ్వండి, శాటిలైట్ పరంగా టెక్నాలజీ పరంగా కానివ్వండి, హెల్ప్ చేసేది కేవలం చైనా అండ్ రష్యా. సో వెన్ వి కమ్ టు ద కోర్ క్వశ్చన్ నౌ, యుద్ధం కొనసాగుతుందా లేదా అనేది ఈ కోణాలలో మీరు పరిశీలిస్తే, ఇరాన్ తన యొక్క స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఈస్ హార్మూజ్ జలసంధి. దాని మీద వాళ్ళు కంట్రోల్ కోల్పోతే వాళ్ళది అంచెలంచెలుగా మెల్లిమెల్లిగా రీజియన్ లో వాళ్ళు ఏర్పరచుకున్న సుప్రీమసీ ఏదైతే ఉందో తమంతకు తాముగా ప్రత్యక్షంగా అండ్ హమస్ వంటి మూకలు ఏవైతే ఉన్నాయో వాటితో పరోక్షంగా వాటి మీద కూడా వాళ్ళ కంట్రోల్ తప్పే ప్రమాదం ఉంది. అంటే ఇట్ విల్ బికమ్ అ స్మాల్ ఇండివిజువల్ నేషన్. ఇట్ కెనాట్ ప్రొజెక్ట్ ఇట్స్ పవర్. నౌ హియర్ కమ్స్ ద ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇరాన్ తమను తాము ఇప్పుడు మీకు అరబ్ దేశాలను చూస్తే వాళ్ళకి రిలీజియన్ అనేది ఒక యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ మాత్రమే, అండ్ ఇట్ ఈస్ నాట్ అ ప్రొజెక్షన్ ఇష్యూ. ఇరాన్ కి రిలీజియన్ ఈస్ ద కోర్ ఇష్యూ. ఫర్ దెమ్ దేర్ ఐడెంటిటీ ఈస్ ద రిలీజియన్. దేర్ఫోర్ వాళ్ళ డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ నెట్వర్క్ ఐఆర్జిసి ఏదైతే ఉందో వాళ్ళు కూడా మతాన్నే బేస్ గా మార్చుకొని పనిచేస్తున్నారు వాళ్ళ. అండ్ అందుకోసమే మీరు ఏం చూస్తారంటే సిరియాలో కూడా ఆ ప్రొజెక్షన్ జరుగుతోంది, ఇజ్రాయెల్ లో కూడా ఆ ప్రొజెక్షన్ జరుగుతోంది ఇన్ వెస్ట్ బ్యాంక్ అండ్ ఆల్ దోస్ ఇష్యూస్. ఎస్ మేజర్ గారు. సో ఇంకా మాట్లాడదాం, ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత సంజయ్ గారి అనాలిసిస్ కూడా తీసుకుందాము ఈ అంశానికి సంబంధించి. షార్ట్ బ్రేక్.